బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలోనే రాజేంద్రనగర్ 10.5, మెదక్ 10.6, రామగుండంలో 12.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతేకాదు ఖమ్మంలో గరిష్టంగా 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఈ నేపథ్యంలోనే గత 4 రోజులుగా తెలంగాణతో పాటు ఏపీలోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ నగరంలో తీవ్రంగా పడిపోయినటువంటి ఉష్ణోగ్రతలు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అయితే చలి తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు 3 రోజుల నుండి కూడా చలి ఎక్కువ అవ్వడంతో కొంతవరకు నగర వాసులంతా కూడా స్వెటర్లను ధరిస్తూ బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఉదయం తెల్లవారుజామున సమయాల్లోనైతే ఎక్కడికక్కడ కూడా వారి ప్రాంతాల్లో చలి మంటలు వేసుకొని చలి కాచుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. దీంతో వాతావరణ శాఖ కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలని, వాతావరణంలోని మార్పుల వల్ల ఈ యొక్క అనారోగ్యం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క చలి తీవ్రతను తట్టుకునే విధంగానైతే వారు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఉష్ణోగ్రతలు ఏ క్షణం ఎలా ఉంటాయో చెప్పలేము. కాబట్టి దీనికి సంబంధించి కూడా కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క వాతావరణంలోని తేమ వలన బాడీలో కొన్ని మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లోనైతే ఉష్ణోగ్రతలు ఎక్కువ తక్కువ అవ్వడం కూడా గమనించవచ్చు. షాద్ నగర్ పరిసర ప్రాంతాల్లోనైతే ఈ ఉష్ణోగ్రతలు కొంతగా పెరిగినట్లుగా కూడా సమాచారం అందుతుంది.